లిఫ్ట్ చేయట్లేదు. రాథోడ్కి చెయ్యి. మనకిదంతా అవసరమా? అవసరమే. డాడ్ లంచ్ కి రావాలి, నువ్వు చెయ్యి. ఠీక్ హై జినా, కింద ఒక పార్సిల్ వచ్చి ఉంటుంది, వెళ్ళి తీసుకురా. ఓకే అన్నా. సరే సార్. చెప్పమేసమా. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు రాథోడ్? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంది మిస్సమ్మా. ఆయనకు ఒకసారి ఫోన్ ఇవ్వా. తర్వాత చేపిస్తాను మిస్సమ్మా. ఇప్పుడే ఇవ్వు రాథోడ్. అది కాదు మిస్సమ్మా. రాథోడ్ సార్, మిస్సమ్మ ఫోన్ సార్. ఇటివ్వు. కట్ చేస్తుంటే అర్థం కావట్లేదా మిస్సమ్మా? అది కాదండి, మా నాన్న వాళ్ళ ఇంటికి లంచ్కొచ్చాం, మీరెప్పుడొస్తారు అని. నేను బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. ఫోన్ పెట్టే. అది కాదండి. డూ వాట్ ఐ సే. అంజు, చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు, ఆయన సీరియస్ అయ్యారు. నన్ను తిట్టించడమే నీ పని కదా? అంటే మిస్ అమ్మ, అది వాంటెడ్ గా జరగలేదు, అనుకోకుండా అలా జరిగిపోయింది. నిన్ను కావాలని చేసావు నువ్వు. ఆ, ఆ. అంజు, సారీ అన్నా. తాతయ్య బాగున్నారమ్మా? బాగున్నారా తాతయ్య? ఎలా ఉన్నావు తల్లి? బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? చదువుకుంటున్నాం తాతయ్య. తాతయ్య, నాకు ఆడుకోవడానికి బాల్ ఏమైనా ఉందా? ఉందమ్మా. ఏ అంజు, ఇక్కడ కూడా బాల్ ఏంటి? నేను ఆడుకో. ఆ రూమ్ లో ఉంది, తెచ్చుకోమ్మా. ఆడుకొని నాన్న. పిన్ని ఎక్కడుంది నాన్న? మీ పిన్ని వంట చేస్తుందమ్మా. పిన్ని ఎలా ఉన్నారు? చూస్తున్నావు కదా, ఇదిగో ఇలా ఉన్నా. ఎన్నాళ్ళైంది, ఏనాడైనా వచ్చెళ్ళావా? అది కాదు పిన్ని, అక్కడ సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. ఏ మాటలకేం తక్కువ లేదు. మీరు కూర్చోండి, రండి, భోజనం రెడీ అవుతున్నాయి. పిల్లలు అంతా బాగానే ఉన్నారుగా? స్కూల్లో అంతా బాగానే ఉందా? మీకోసం బోల్డ్ అని వంటలు చేయిస్తున్నాను. సరే తాతయ్య. నేను చేస్తానులే పిన్ని. వద్దులే అమ్మా, వద్దు, వెళ్ళు. జినా,
ఎక్కడేం చేస్తున్నావు పాప? అది నా బాల్ కోసం. సరే తీసుకెళ్ళు. ఎవరు? ఇందాక నేను పార్సిల్ కోసం కిందకెళ్ళినప్పుడు ఒక చిన్న పాప డాష్ ఇచ్చిందని చెప్పానే, ఆ పాపనే. దానికి ఇక్కడేం పని? ఏదో బాల్ కోసం వచ్చిందన్నా. అది ఇవేమైనా చూసిందా? లేదన్నా, చూడలేదు. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. తాతయ్య తాతయ్య, ఆ ఎదురు ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు? ఎవరో ఉన్నారమ్మా. ఏ కాదు తాతయ్య. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అమర్? సార్, లోపల 5 మాత్రమే మిలిటెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఫ్లాట్ ఓనర్ హెల్ప్ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి సార్. కొంతమంది సిటిజన్స్ ని బందీలుగా పట్టుకున్నారు. వాళ్ళల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారని మీడియా వాళ్ళు చెప్తున్నారు. ఎస్ సార్. ఈ అపార్ట్మెంట్ లో మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళని చూడ్డానికి నా వైఫ్, పిల్లలు వచ్చారు సార్. వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ అని మిలిటెంట్స్ కు తెలుసా? తెలుసు సార్. దెన్ నువ్వు ఈ ఆపరేషన్ నుంచి తప్పుకో అమర్. ఎందుకు సార్? నేను చేయగలను. నో అమర్, మిలిటెంట్స్ పట్టుకున్న హోస్టేజెస్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మిగతా సివిలియన్స్ కూడా ఉన్నారు. నువ్వు ఇది పర్సనల్ గా తీసుకోకు. లేదు సార్. ఫస్ట్ కంట్రీ, నెక్స్ట్ డే నా ఫ్యామిలీ. ఐ నో యువర్ సిన్సియారిటీ అమర్, బట్ నువ్వు వద్దు. ఐ కెన్ డూ సార్. డూ వాట్ ఐ సే అమర్.